మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, మరి బంగారం ధరలు నిన్న చూసుకుంటే తగ్గిందని చెప్పుకున్నాం కదా, మరి ఈరోజు పెరిగిందని అంటున్నారు. గత 3 రోజులుగా చూస్తుంటే తగ్గుతూ వస్తుంది, అంటే 1,00,000 నుంచి డౌన్ అయింది. మరి ఈరోజు ఎంత పెరిగింది? నిన్నటికి ఈ రోజుకి డిఫరెన్షియేషన్ ఏంటి? నిన్నటితో పోల్చుకుంటే నవీన గారు ఈరోజు కొంచెం ఎక్కువే పెరిగింది అనొచ్చు. ఆల్మోస్ట్ 200 పైన మనం డిఫరెన్సియేషన్ ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే నిన్ననే మాట్లాడుకున్నాము, యాక్చువల్లీ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వల్లనే గోల్డ్ రేట్ అనేది మనకు ఎక్కువ ముఖం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే రిజర్వ్ ఒకటి, ప్రతి ఒక్క కంట్రీ కూడా ఏదైనా అంటే మనకు రిజర్వ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్కి అని చెప్పి ఆలోచిస్తే బంగారం అనేది ఒక్కటే మిగులుతుంది అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి చూసుకోండి మీరు, ఫ్యూయల్ కానివ్వండి, ఇతర కానివ్వండి, సో ఇంకొక దేశం పైన మనము ఆధారపడవలసిన వస్తుంది. కానీ బంగారం అనేది లిమిటెడ్ రిసోర్సెస్ నవీన గారు. సో ఏ కంట్రీ అయితే మంచిగా ఇది కూడబెట్టుకుంటుందో మళ్ళీ ఫ్యూచర్ మనకు వార్ వచ్చినా కూడా చాలా మన వీఆర్ ఇన్ సేఫ్ జోన్ అన్నట్టు ఫస్ట్ చూసుకుంటారు. కాబట్టి సో బంగారానికే ప్రాధాన్యత ఇస్తారనమాట. అండ్ మనం చూస్తున్నాము యుఎస్లో కూడా ట్రంప్ టారిఫ్ వలన కూడా ప్రభావం అనేది చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇలాంటప్పుడు సేఫ్ జోన్ ఏదైనా ఉంది అంటే ఆలోచిస్తే మనకు బంగారమే కనిపిస్తుంది. కాబట్టి సో బంగారం ఎక్కువ ముఖం పడుతుంది. సో నిన్నటికి ఈ రోజుకి ఒక్కసారి చార్ట్ చూసుకుందాం ఎలా ఉందో మరి. సో 24 క్యారెట్స్ చూసుకుంటే నవీన గారు నిన్న 9,573 రూపీస్ ఉంటే ఇవాళ 9,846 రూపీస్, ఆల్మోస్ట్ 273 రూపీస్ ఇక్కడ పెరగడం జరిగింది. అండ్ 22 క్యారెట్స్ ఇక్కడ చూసుకుంటే మనం టుడే రేట్ ఈజ్ 9,025, నిన్న అయితే 8,775, అంటే 250 రూపీస్ 22 క్యారెట్స్కి ఇక్కడ చూస్తున్నాము. అండ్ తర్వాత 18 క్యారెట్స్, సో 18 క్యారెట్స్లో కూడా ఆల్మోస్ట్ 204 రూపీస్ ఇక్కడ పెరిగింది. నిన్న చూసుకుంటే 7,180 ఉంటే ఈరోజు 7,384 రూపీస్. సో ఈ లెక్క ప్రకారం అంటే చాలా వరకు మనకు గోల్డ్ అనేది పెరుగుతుంది అనే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఫ్లక్చువేషన్ అండ్ తర్వాత వచ్చేసి చెప్పాను కదా, సో ఏదైనా సోర్స్ మనకు పర్మనెంట్గా కనిపిస్తుంది, దేన్నైనా నమ్మగలమంటే అది బంగారమే కనిపిస్తుంది అనమాట ప్రస్తుతం మార్కెట్లో చూస్తే. సో అంతర్జాతీయ మార్కెట్ ప్రభావమే దీనికి మెయిన్ కారణం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు యాజ్ ఏ ఇండియన్ పెళ్లిళ్ళు చాలా వరకు చూస్తూ ఉన్నాము. అండ్ మనం ఏదైనా ఫంక్షన్స్ చేసినా ఏదైనా చేసినా ప్రధానంగా బంగారం అనేది గిఫ్ట్ ఇస్తూ ఉంటాం అనమాట. అండ్ భద్రపరిచేకి కూడా బంగారమే కొంటాం యాజ్ ఎ బిజినెస్ పీపుల్ కూడా ఇప్పుడు. సో వీళ్ళు కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అంటే లిక్విడ్ క్యాష్ మనకు తొందరగా బంగారం ఉంటే తీసుకోగలము అనే కాన్సెప్ట్తో వెళ్తున్నారు కాబట్టి బిజినెస్ పీపుల్. సో దీనికి కూడా ఒక కారణం బంగారం పెరగడం. సో ఎటు ఏమైనా కానీ బంగారం అనేది చాలా మంచి సోర్స్, చాలా మంచి ప్లానింగ్. అండ్ బంగారంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో చాలా మంచిగా ఉంటుంది. మరి ఒకేసారి నేను 1,00,000 కొంటున్నాను కదా, మరి ఫ్యూచర్లో 50,000 పడిపోతే ఎలాగా అని కూడా ఆలోచిస్తారు. సో లాంగ్ టర్మ్ ప్లాన్ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఖచ్చితంగా బెనిఫిట్ పొందే అవకాశం 100% ఉంటుంది నవీన గారు. జవేరి గారు, ఇప్పుడు బంగారంతో పోల్చుకుంటే ఇప్పుడు సిల్వర్, వెండి, మరి వెండి కూడా పరుగులు పెడుతుంది. నేను ఎక్కడ తగ్గను అన్నట్టుగా 1,00,000 మార్కులోనే ఉంది వెండి. ఎందుకంటారు వెండి ఎందుకు అంతలా పెరుగుతుంది? అంటే బెనిఫిట్స్ ఏంటి? అంటే వెండి కూడా ఇప్పుడు మామూలుగా వెండికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు చాలామంది. మరి ఇప్పుడు బంగారం కంటే వెండికి కూడా చాలా జాగ్రత్త, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా దాన్ని మనం కొని పెట్టుకోవడం అనేది ఎంతవరకు మంచిది అంటారు? గుడ్ క్వశ్చన్ నవీన గారు. వెండి అన్నది సో ఇవాళ రేపు చూస్తున్నాం అంటే మధ్య తరగతి కావచ్చు, దిగువ మధ్య తరగతి కావచ్చు, చాలా వరకు వెండి పైన ఆస్కారం ఎక్కువ చూపిస్తున్నారు. సో వెండి నగలు అండ్ చాలా వరకు టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి, ఇంకా ఇతరితర పెద్ద నగ చేయించుకోవాలి అంటే వెండితోనే చేయించుకుంటున్నారు. అది కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో వెండి కూడా మనకు వంటికి చాలా మంచిది కాబట్టి వెండి ప్రతి ఒక్క
ఆడవాళ్ళు అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ధరించాలి. యాక్చువల్లీ స్కిన్కి చాలా చాలా మంచిది, బంగారం అయినా వెండి అయినా. సో వెండి ఈజీగా లభిస్తుంది కాబట్టి మనకు. సో ఇప్పుడు ఇది కూడా మైనర్గా మైన్యూట్గా తగ్గినట్టు ఇక్కడ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం నవీన గారు. సో భారతదేశంలో చూసుకుంటే మనము నిన్న సో గ్రామ్ 108 రూపీస్ చూసుకుంటే ఇవాళ 107 రూపీస్ 0.9 ఉంది. అంటే వెండి ధరలు కూడా చాలా చాలా అంటే ఇది బ్యాలెన్స్గా ఉన్నాయి నవీన గారు. జస్ట్ మైనర్ చేంజ్ అనేది చూస్తున్నాము. సో ఇది వచ్చేసి జస్ట్ 0.10% అనేది తగ్గడం జరిగింది. సో వెండికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ పూజా సామాగ్రి, ఎస్పెషలీ పూజా సామాగ్రి మనం చూసుకుంటే సో చాలా వరకు పూజ చేసే వస్తువులు కానివ్వండి, అంటే మనకు దేవుళ్ళ నుంచి దీపాల నుంచి ఇంకా చాలా వరకు సో వెండి వస్తువులు అనేది ఎక్కువ ఉంటాయి, మనం వాడుతూ ఉంటాము. అండ్ పూజ గది అనేది వెండితో కలకలలాడుతూ ఉంటుంది అన్నమాట. అదే కాక చెప్పాను కదా, సో మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు, ఆడవాళ్ళు ఎస్పెషలీ సో నగలు ఇష్టపడుతున్న వాళ్ళందరూ మ్యాక్సిమం వెండికి షిఫ్ట్ అవుతున్నారు. సో దీని ప్రభావం కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే రిటర్న్స్ కూడా ఇది మ్యాక్సిమం అంటే ఇంచుమించు మీరు వెండి వేసినా కూడా రిటర్న్స్ అనేది చాలా చక్కగా చూడొచ్చు. కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ ప్లానే అనుకోవచ్చు. వెండి పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే కూడా దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్ నవీన గారు. జవేరి గారు, మామూలుగా చూస్తున్నాం ఆర్టికల్స్, కొంతమంది ఏమంటున్నారంటే నిపుణులు ఒకేసారి 50,000 పడిపోతుంది బంగారం ధర అంటున్నారు. నిజంగా అంత పడుతుంది అంటారా? ఎస్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ నవీన గారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనమాట. ఇప్పుడు సాఫీగా ఉంది, టారిఫ్ లేదు. సో అన్ని కంట్రీస్ అంటే ఓవర్ ఎక్సెస్గా లేకుండా, అంటే ఎక్కడ మనకు థ్రెట్ లేకుండా, వార్ జోన్ లేకుండా అలా సాఫీగా నడుస్తుందంతా. వరల్డ్ వైడ్గా మొత్తం బిజినెసెస్ మంచిగా జరుగుతున్నాయంటే చెప్పలేము. కానీ అంత తగ్గే అవకాశం అయితే ప్రస్తుతంలో లేదు నవీన గారు. ఎందుకంటే ఒక్కసారి పెరిగింది అంటే మనము కంపేర్ టు అంటే నాట్ ఓన్లీ 10 years 5 years గ్యాప్లోనే చూడండి మీరు, అంటే డబల్ ట్రిపుల్ చూసాం. సో అంతగా పెరిగిన ఒక బంగారం ధర ఇప్పుడు సడన్గా హాఫ్ ఆఫ్ ది రేట్ తగ్గాలంటే అది ఒక క్వశ్చన్ మార్కే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక ఏదైనా సర్టెన్ థింగ్ ఉంది అంటే చెప్పాను కదా, విత్ సర్టిఫికేషన్ దేనైనా నమ్మగలమంటే అది బంగారం. దేంట్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలము అంటే 1-2 లక్షలు అంటే అంతగా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేసేకి ఆస్కారం ఉంటుంది. అండ్ తర్వాత మనం రిటర్న్ చూసుకుంటే కూడా లాంగ్ రన్లో అంటే అదొక అసెట్లా మనం పెట్టేసాము అంటే కూడా మన పిల్లల భవిష్యత్తుకు కానివ్వండి, తర్వాత బిజినెస్ కానివ్వండి, లేదా మహిళలు ఎస్పెషల్లీ ఆర్నమెంట్ చేయించుకోవాలి ఒక 2 years తర్వాత, లేకపోతే 1 year తర్వాత, దీనికి కానివ్వండి. సో ఇలా ప్లానింగ్ చేసుకుంటున్నారు అంటే చాలా మంచిగా ఉంటుంది. అది పెరిగినా తగ్గినా ఒక అసెట్ మాత్రం మీ దగ్గర ఉంటుంది. సో కానీ 50,000 తగ్గడం అంతగా ఛాన్సెస్ అయితే లేదు నవీన గారు. ముందు మనకి మ్యారేజ్ సీజన్స్ ఉంది, వెడ్డింగ్. మరి పెళ్లి అంటేనే అసలు ముందు ఉండాల్సింది బంగారం అంటారు. మరి బంగారం ఆ టైంకి ఏమి తగ్గే ఛాన్సెస్ కూడా ఏం లేవంటారా? అంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది కమోడిటీది అంటే ఆటోమేటికలీ ప్రైస్ విల్ హైక్. సో తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవు, కానీ చెప్పలేము. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం వలన తగ్గచ్చు కూడా. ఎంత తగ్గుతుంది అనేది కూడా ఎవ్వరు అంటే ఇప్పుడు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ మార్కెట్ రిలేటెడ్ కానివ్వండి, సో ఏదైనా అనాలిసిస్ చేసి ఇది తగ్గితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది, ఇవన్నీ ఒక మిత్ మాత్రమే. మిత్ అంటే జస్ట్ అపోహ మాత్రమే. కానీ ఒక సర్టెన్ బాడీస్ ఉంటాయి, వాటి డెసిషన్ పైన అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ మార్కెట్ ప్రభావం వలనే ఇలాంటి రేట్స్ కానివ్వండి హైక్ అవ్వడం, లో అవ్వడం చూస్తూ ఉంటాము, ప్రత్యేకంగా స్పెషల్ అసెట్స్లో. చూద్దాం జవేరి గారు, మరి రేపటికి బంగారం తగ్గుతుందా మళ్ళీ పెరుగుతుందా అనేది? తగ్గాలి అని కోరుకుందాం నవీన గారు. అందరూ ధరించాలి బంగారం అనేది, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ధరించాలి అని కోరుకుందాం మనస్ఫూర్తిగా. కానీ సూచనలు అయితే అలా కనపడట్లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నవీన గారు.